నమస్తే వ్యూవర్స్, నా పేరు నరేష్ దొండపాటి. మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2019లో సింక్ఫీల్డ్ కప్లో రౌండ్ 6లో విశ్వనాథన్ ఆనంద్కి అనీష్ గిరికి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను. విశ్వనాథన్ ఆనంద్ వైట్ పీసెస్తో ఆడుతున్నారు. pawn to e4, pawn to c5, Sicilian defense, knight f3, pawn to e6, pawn to d4, c captures d4, knight captures d4, knight f6, knight c3, knight c6, pawn to a3, preparing pawn to b4, bishop e7, pawn to f4, pawn to d6, knight back to f3, Anish Giri castles king side, bishop d3, pawn to a6, preparing pawn to b5, Anand castles king side, pawn to b5, pawn to b4, pawn to a5. ఈ పొజిషన్ లో ఆనంద్ గాని తన నైట్ తో b5 లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేశారనుకోండి, నైట్ క్యాప్చర్స్ b5. అప్పుడు అనీష్ గిరి సింపుల్ గా తన ఏ పాన్ తో b4 లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేస్తారు, ఏ క్యాప్చర్స్ b4. కానీ ఆనంద్ తన ఏ పాన్ తో ఇలా రీక్యాప్చర్ చేయలేరు, ఎందుకంటే a1 లో ఉన్న రుక్ కి ఏ డిఫెన్స్ లేదు. కాబట్టి అనీష్ గిరి తన రుక్ తో ఇలా క్యాప్చర్ చేస్తారు. బ్యాక్ కి వెళ్తున్నాం, అంటే బ్లాక్ యొక్క 11వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. pawn to a5. దీనికి ఆనంద్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ b1, a క్యాప్చర్స్ b4, a క్యాప్చర్స్ b4, pawn to d5. డేటాబేస్ లో ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ లో ఈ క్యాప్చర్స్ d5 ఇలా ఆడతారు. కానీ ఈ పొజిషన్ లో ఆనంద్ ఆ మూవ్ ని ఇంప్రూవ్ చేసి ఆడిన మూవ్ pawn to e5. ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది. దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు. ఈ పొజిషన్ లో బ్లాక్ నైట్ ని ఇలా g4 కి మూవ్ చేయొచ్చు, కానీ గిరి నైట్ ని e8 కి మూవ్ చేస్తారు. నైట్ e8, నైట్ క్యాప్చర్స్ b5, బిషప్ a6, నైట్ b to d4, నైట్ క్యాప్చర్స్ b4, బిషప్ క్యాప్చర్స్ a6, రుక్ క్యాప్చర్స్ a6, pawn to f5. ఈ పొజిషన్ లో గిరి ఆనంద్ pawn to f6 మూవ్ ఆడడానికి ఇష్టపడకుండా, అందుకే గిరి తన ఈ పాన్ తో f5 లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేస్తారు. ఈ క్యాప్చర్స్ f5 ఇప్పుడు a6 లో ఉన్న రుక్కు డిఫెన్స్ లో హెల్ప్ చేస్తుంది, ఇలా 6th ర్యాంక్ అంతటిని కంట్రోల్ చేస్తూ. దీనికి ఆనంద్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ f5, నైట్ బ్యాక్ టు c7, pawn to c3, ప్రివెంటింగ్ pawn to d4, నైట్ c6, క్వీన్ d3. ఈ పొజిషన్ లో అనీష్ గిరి తన రుక్ ని e8 కి మూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. రుక్ e8, నైట్ క్యాప్చర్ c7, చెక్, క్వీన్ క్యాప్చర్ c7, రుక్ b7. ఈ పొజిషన్ లో వైట్ కి ఎక్కువ యాక్టివిటీ గెయిన్ అయిపోయారు, అందుకే అనీష్ గిరి ఈ లైన్ కోసం వెళ్ళలేదు. బ్యాక్ కి వెళ్దాం, అంటే వైట్ యొక్క 21వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. క్వీన్ d3. దీనికి అనీష్ గిరి ఇచ్చిన రెస్పాన్స్ రుక్ a4, బిషప్ e3, రుక్ e4. e5 లో ఉన్న పాన్ ని ఇలా నైట్ తో క్యాప్చర్ చేయడానికి థ్రెట్ చేస్తున్నారు. దీనికి ఆనంద్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ b6. ఈ పొజిషన్ లో అనీష్ గిరి తన నైట్ తో e5 లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. నైట్ క్యాప్చర్ c5, నైట్ క్యాప్చర్ c5, రుక్ క్యాప్చర్ c5, బిషప్ d4, రుక్ e4, క్వీన్ g3. ఇప్పుడు వైట్ క్వీన్ క్యాప్చర్స్ g7 చెక్మేట్ ని థ్రెట్ చేస్తున్నారు, కాబట్టి దీన్ని ఆపడానికి బ్లాక్ ఆడగలిగేమో బిషప్ f6, నైట్ h6, చెక్, కింగ్ h8, రుక్ క్యాప్చర్స్ f6, g క్యాప్చర్స్ f6, రుక్ b8. ఇప్పుడు గాని బ్లాక్ క్వీన్ తో b8 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేశారనుకోండి, క్వీన్ క్యాప్చర్స్ b8. ఇప్పుడు ఇది మేట్ ఇన్ 1, బిషప్ క్యాప్చర్స్ f6, చెక్ మేట్. చూసారా అనీష్ గిరి అలా చెక్ మేట్ అయిపోతున్నారో. బ్యాక్ కి వెళ్దాం, వైట్ యొక్క 23వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. బిషప్ b6. దీనికి అనీష్ గిరి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ d7, అటాకింగ్ ద నైట్ ఆన్ f5, బిషప్ క్యాప్చర్స్ c7, క్వీన్ క్యాప్చర్స్ c7, క్వీన్ క్యాప్చర్స్ d5, రుక్ f4. ఈ పొజిషన్ లో ఆనంద్ ఒక పాన్ అప్ లో ఉన్నారు. ఈ పొజిషన్ లో ఆనంద్ గాని తన క్వీన్ తో c6 లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. క్వీన్ క్యాప్చర్స్ c6, క్వీన్ క్యాప్చర్స్ c6, నైట్ క్యాప్చర్ c7, చెక్. ఈ మూవ్ తో ఆనంద్ అనీష్ గిరి యొక్క కింగ్ ని అలాగే క్వీన్ ని ఇలా ఫోర్క్ చేస్తున్నారు. బ్యాక్ కి వెళ్తున్నాం, కంప్లీట్ గా బ్యాక్ కి కాదు, వేరియేషన్ లోనే బ్యాక్ కి వెళ్తున్నాం. క్వీన్ క్యాప్చర్ c6 అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. క్వీన్ క్యాప్చర్ c6. ఈ పొజిషన్ లో ఒకవేళ అనీష్ గిరి తన బిషప్ ని c5 కి మూవ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. బిషప్ c5, చెక్, నైట్ 3 d4, క్వీన్ క్యాప్చర్ c6, నైట్ e7, చెక్. ఈ మూవ్ తో వైట్ బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ క్వీన్ ని ఇలా ఫోర్స్ చేస్తున్నారు.
Bishop captures c7, knight captures c6, bishop c5 check, king h1, rook captures f1 check, rook captures f1, rook c8. ఈ పొజిషన్ లో వైట్ ఒక పాన్ అప్ లో ఉన్నారు. బ్లాక్ ఎలా లేదనుకున్నా c3లో ఉన్న ఈ ఐసోలేటెడ్ పాన్ ని క్యాప్చర్ చేస్తారు. కానీ ఆనంద్ ఈ లైన్ కోసం వెళ్ళలేదు, బ్యాక్ కి వెళ్తున్నాం. అంటే బ్లాక్ యొక్క 25వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. రుక్ f4. దీనికి ఆనంద్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ 5 to d4, నైట్ క్యాప్చర్స్ d4, c క్యాప్చర్స్ d4. ఇప్పుడు వైట్ యొక్క పాన్ స్ట్రక్చర్ ఫిక్స్ అయిపోయింది. ఇందాకల వరకు పాన్స్ డిస్కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆనంద్ యొక్క పాన్స్ సెంటర్ లో కనెక్ట్ అయిపోయాయి. కాబట్టి ఆనంద్ యొక్క పాన్స్ ఇంకా పవర్ఫుల్ గా మారిపోయాయి. దీనికి అనీష్ గిరి ఇచ్చిన రెస్పాన్స్ రుక్ d8, క్వీన్ b7. ఆనంద్ ఒక పాన్ అప్ లో ఉన్నారు కాబట్టి క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు. అనీష్ గిరి ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు. క్వీన్ క్యాప్చర్స్ b7, రుక్ క్యాప్చర్స్ b7, కింగ్ f8 డిఫెండింగ్ ద బిషప్. ఈ పొజిషన్ లో వైట్ రుక్ c1 మూవ్ ఆడితే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. రుక్ c1 థ్రెటనింగ్ రుక్ c7. అప్పుడు బ్లాక్ ఇలా పాన్ టు g5 మూవ్ ఆడాల్సి వస్తుంది. పాన్ టు g5, పాన్ టు h3, పాన్ టు h5, పాన్ టు e6. ఈ పొజిషన్ లో బ్లాక్ గాని తన f పాన్ తో e6 లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. f క్యాప్చర్స్ e6, నైట్ e5 థ్రెటనింగ్ నైట్ g6 చెక్, రుక్ f6, రుక్ c to c7, బిషప్ d6, రుక్ h7, కింగ్ g8, రుక్ b to g7 చెక్, కింగ్ f8, నైట్ d7 చెక్. ఇప్పుడు ఈ పొజిషన్ లో వైట్ ఎలా లేదనుకున్న మెటీరియల్ ని గెయిన్ చేస్తారు. ఎందుకంటే మీరే చూడండి, వైట్ నైట్ తో బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఫోర్స్ చేస్తుంది. కాబట్టి ఈ పొజిషన్ లో ఆనంద్ మెటీరియల్ ని గెయిన్ చేసుకోవచ్చు. బ్యాక్ కి వెళ్దాం. కంప్లీట్ గా బ్యాక్ కి కాదు, పాన్ టు e6 అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ పొజిషన్ లో బ్లాక్ గాని f క్యాప్చర్స్ e6 ఆడకుండా పాన్ టు f6 మూవ్ ఆడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. పాన్ టు f6, రుక్ c to c7, రుక్ e8, పాన్ టు d5. ఈ పొజిషన్ లో ఆనంద్ కి సెంటర్ లో 2 కనెక్టెడ్ పాన్స్ ఉన్నాయి. అవి 6th ఇంకా 5th ర్యాంక్ వచ్చేసాయి అప్పుడే. కాబట్టి ఈ పొజిషన్ ని ఆనంద్ సింపుల్ గా విన్ అవుతున్నారు. కానీ ఆనంద్ ఈ రుక్ c1 లైన్ ని కంప్లీట్ గా మిస్ అయ్యారు. బ్యాక్ కి వెళ్తున్నాం. బ్లాక్ యొక్క 29వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. కింగ్ f8. ఆనంద్ కంప్లీట్ గా రుక్ c1 అనే లైన్ ని మిస్ అయ్యి ఆడిన మూవ్ పాన్ టు g3, రుక్ f5, కింగ్ g2, పాన్ టు f6. ఇప్పుడు ఆనంద్ ఐడియా అంటే ఇందాక ఆనంద్ ఐడియా వర్క్ అవ్వదు. ఎందుకో చూద్దాం. రుక్ c1, f క్యాప్చర్ c5, d క్యాప్చర్ c5, పాన్ టు g5, రుక్ c to c7, పాన్ టు g4. ఇప్పుడు f3 నుండి ఈ నైట్ మూవ్ అయితే అనీష్ గిరి తన రుక్ ని ఇలా d2కు మూవ్ చేసి ఆనంద్ కింగ్ ని ఇలా అటాక్ చేస్తారు. అప్పుడు ఆనంద్ ఇలా రుక్ క్యాప్చర్స్ e7 మూవ్ ఆడాల్సి వస్తుంది. g క్యాప్చర్స్ f3 చెక్, కింగ్ f1, రుక్ d1 చెక్, కింగ్ f2, రుక్ d2 చెక్, కింగ్ e3, పాన్ టు f2, రుక్ క్యాప్చర్స్ h7, కింగ్ g8. ఇప్పుడు మీరే చూడండి, అనీష్ గిరి యొక్క f2 లో ఉన్న పాస్ పాన్ క్వీనింగ్ అవ్వడాన్ని ఆనంద్ ఏ విధంగానూ ఆపలేరు. బ్యాక్ కి వెళ్తున్నాం. కంప్లీట్ గా బ్యాక్ కి కాదు, రుక్ క్యాప్చర్స్ h7 అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. రుక్ క్యాప్చర్స్ h7. ఈ పొజిషన్ లో అనీష్ గిరి తన f2 లో ఉన్న పాస్ పాన్ ని f1 కి ప్రమోట్ చేసుకుని నైట్ కింద అండర్ ప్రమోట్ చేసుకున్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. పాన్ టు f1 అండర్ ప్రమోటింగ్ టు ఏ నైట్ చెక్, కింగ్ e4. ఈ పొజిషన్ లో వైట్ గేమ్ ని విన్ అవుతున్నారు. బ్యాక్ కి వెళ్తున్నాం. అంటే బ్లాక్ యొక్క 31వ మూవ్ దగ్గరికి వెళ్తున్నాం. పాన్ టు f6. కానీ ఆనంద్ ఈ రుక్ c1 లైన్ కోసం వెళ్ళలేదు. ఈ పొజిషన్ లో ఆనంద్ ఆడిన మూవ్ రుక్ e1. దీనికి అనీష్ గిరి ఇచ్చిన రెస్పాన్స్ f క్యాప్చర్ c5, d క్యాప్చర్ c5, పాన్ టు h5, పాన్ టు e6, పాన్ టు g5, రుక్ e2, రుక్ d6 attacking the e6 pawn, pawn to h3, pawn to g4, h captures g4, h captures g4, knight h4 threatening knight g6. ఈ పొజిషన్ లో ఆనంద్ నైట్ గాని g6 కి వచ్చేసిందంటే అప్పుడు అనీష్ గిరి యొక్క కింగ్ ని బిషప్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది. అప్పుడు ఆనంద్ బిషప్ ని విన్ అవుతారు. దీనికి అనీష్ గిరి ఇచ్చిన రెస్పాన్స్ రుక్ g5 డిఫెండింగ్ నైట్ g6 చెక్. దీనికి ఆనంద్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ a7, కింగ్ e8, రుక్ a4, రుక్ d3,
rook a8 check, rook d8, rook back to a1, rook d to d5, rook f2, bishop back to d8, rook a8, king e7, attacking the e6 pawn, rook e2, defending the e6 pawn, rook c5, rook a6, rook a5. ఈ పొజిషన్ లో అనీష్ గిరి రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు. rook c6, rook a to d5, rook f2, rook back to d6 రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు. ఆ ఆఫర్ ని ఆనంద్ యాక్సెప్ట్ చేస్తారు. rook captures d6, king captures d6, rook d2 check, rook d5, rook captures d5 check, king captures d5, knight f5, king captures e6, knight e3, bishop c7, knight captures g4, bishop captures g3. ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ డ్రా కి ఒప్పుకున్నారు. వాళ్ళు డ్రా కి ఒప్పుకోకపోయినా డ్రా బై ఇన్సఫిషియెంట్ మెటీరియల్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో 2019లో సింక్ఫీల్డ్ కప్ లో రౌండ్ 6 లో విశ్వనాథన్ ఆనంద్ కి అలాగే అనీష్ గిరికి జరిగిన ఒక చెస్ మ్యాచ్. ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి. నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.